ఒకవైపేమో వర్షం పడుతూ క్లైమేట్ మొత్తం కూల్‌గా ఉంది. మరోవైపేమో మా వారికి మిరపకాయ బజ్జీ తినాలనిపించి ఇంట్లో మిర్చి ఉందా అని అడిగారు. బజ్జీలు చేయడానికి ఇంట్లో పిండైతే ఉంది కానీ మిర్చి అయితే లేదని చెప్పాను. ఇంక వెంటనే జెప్టో ఓపెన్ చేసి బజ్జీ మిర్చి అయితే ఆర్డర్ చేశారు. ఆర్డర్ వచ్చేలోగా బజ్జీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోమన్నారు. నేను అలానే రెడీ చేసుకొని మిర్చి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. డెలివరీ బాయ్ ఏమో జెప్టోలో రీసెంట్‌గా జాయిన్ అయ్యాడంట. అడ్రస్ కన్‌ఫ్యూజ్ అయిపోయి అక్కడక్కడే తిరిగేస్తున్నాడు. ఇంకా అడ్రస్ తెలియక కాల్ చేశాడు. సర్లే అనేసి నేను బయటికి వెళ్ళి ఆర్డర్‌నైతే పిక్ చేసుకున్నాను. ఫస్ట్ మిర్చిలో స్టఫ్ కోసం 1 స్పూన్ వాము, అర స్పూన్ శనగపిండి, పావు స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నింటిని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. మిర్చిని ఒకసారి వాటర్‌తో బాగా వాష్ చేసుకొని ఎండ్ పార్ట్‌ని కట్ చేసుకొని ఇలా మిడిల్‌లో ఓపెన్ అవ్వడం కోసం ఒక ఘాటు పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న వాము పొడినైతే ఇలా మిర్చి లోపలికి పెట్టుకోవాలి. మిర్చి కనుక మీకు కొంచెం కారంగా అనిపిస్తే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని దానిలో గుజ్జు తీసి వాము పొడిలో కలుపుకొని ఇలా మిర్చిలో పెట్టేసుకొని బజ్జీ వేసుకుంటే బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కారం కూడా తక్కువగా అనిపిస్తుంది. ఇలా మిర్చి అంతటికి వాము పట్టించి పక్కన పెట్టుకొని ఇప్పుడు బజ్జీ కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. మీరు తీసుకున్న మిర్చి క్వాంటిటీని బేస్ చేసుకొని శనగపిండి తీసుకోవాలి. అలానే రుచికి సరిపడనంత సాల్ట్, బజ్జీలు మెత్తగా పొంగుతూ రావాలి అంటే ఓ చిటికెడు వంట సోడా వేసుకొని పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని ఇలా పిండిలో ముంచేసుకొని బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మిర్చి మొత్తాన్ని పిండితో నింపకూడదు. పిండితో ఉన్న మిర్చిని ఒకవైపు ఇలా గిన్నెకు తుడుచుకుంటూ బజ్జీలు వేసుకోవాలి. అప్పుడు మిర్చి అనేది ఆయిల్లో ఉడికిపోయి బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది. మిర్చి మొత్తాన్ని పిండితో నింపి బజ్జీలు వేసుకుంటే లోపల మిర్చి పచ్చిగా ఉండి కారంగా అనిపిస్తుంది. ఫైనల్ గా బజ్జీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కూల్ క్లైమేట్ లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అలానే ఒక కప్పు టీతో అయితే ఈవినింగ్ స్నాక్స్ టైం ఇలా కానించేసాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.